నమ్రత శిరోద్కర్ గారు కూడా విన్నారంటగా కదా. యా షీ హర్డ్ అండ్ రఫ్గా ఉన్నప్పుడు మామూలుగా వాట్ వాజ్ యర్ ఇమీడియట్ రియాక్షన్? షీ వాజ్ లైక్ జాబ్ ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ అంది అండ్ షీ బిగ్ ఫ్యూ సీన్స్ అండ్ సే ఈ సీన్ భలే ఉంది, ఆ సీన్ భలే ఉంది అని చెప్పింది. అంత keen గా విన్నారు. యా మార్కెటింగ్ సీన్ అని ఈ సినిమాలో ఉంటుంది. మీరు చూడండి, మీకు చూసిన వెంటనే అర్థమైపోద్ది. ఓకే. ఆ మార్కెటింగ్ సీన్లో మీకు దట్స్ అ ఫేవరెట్ సీన్. తను విన్నప్పుడు తనకి షీ యాక్చువల్లీ మెన్షన్, అవునా? అలా 4 చెప్పింది. దట్ వాజ్ వన్ సీన్ నాకు ఇమీడియట్గా గుర్తొస్తుంది. ఇప్పుడు నీకేమైనా ఆవిడ గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక డిస్కషన్ లాగా, ఇది ఇక్కడ పొరపాటు జరుగుతున్నది సుధీర్, ఇలా చెయ్యొద్దు, లేకపోతే ఇలా చెయ్యి అని ఏదైనా అలాంటి గైడెన్స్ ఉంటుందా? ఊరికే డిస్కషన్ వైజ్ ఫోన్ చేసి మరీ చెప్పడం కాకుండా. అంటే ఫోన్ మామూలు డిస్కషన్లో షీ టాక్స్. ఎస్పెషల్లీ ఇనీషియల్గా నేను వచ్చేటప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ కొన్ని చెప్పేది, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలి, ఇది చేసుకోవాలి, డిజైనర్ అది అని. హెయిర్ కట్కి ముంబైలో ఒకరు ఉన్నారు, అదంతా చేయించుకోవాలి అని చెప్పి నాకు గుర్తు షీ వాజ్ సజెస్టింగ్ యూ హ్యావ్ టు జస్ట్ ఎక్స్పెరిమెంట్, ఐ కెన్ ఫార్వర్డ్, ఐ కెన్ గో దేర్, మాట్లాడచ్చాను. అండ్ అప్పట్లో ఒక యాడ్ వచ్చేది, ఫ్లైట్లో ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారంటే కటింగ్కి వెళ్తున్నా అంటాడు. సో కటింగ్ కోసం అక్కడికే వెళ్తారా? నాకు చిన్న నవ్వు వచ్చింది అప్పుడు. బట్ ఆవిడ చెప్పిన తర్వాత కరెక్ట్ రిలవెన్స్ కనిపించింది. బికాస్ ఒక లుక్ అండ్ ఫీల్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. పైగా మీరు హీరోలు కదా, మిమ్మల్ని చూసి మీ వాళ్ళు కూడా అలా తయారవ్వాలి కదా. ఆ చింపురు జుత్తులు, గడ్డాలు, దట్స్ వాట్ హీరోయిజం ఈజ్. అంతే కదా స్క్రీన్ హీరోయిజం అంటే. ఇప్పుడు నార్మల్గా మహేష్ బాబు ఈవెన్చువల్గా మీ ఫ్యామిలీ మెంబరు, లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్ నువ్వు, ఓకే, దట్స్ ఓకే. బట్ నువ్వు ఒక ప్రొఫెషనల్ బడ్డింగ్ యాక్టర్గా, హీరోగా ఒక మహేష్ బాబుని కెరీర్ని చూస్తే నువ్వేం నేర్చుకున్నావు మహేష్ బాబు కెరీర్ నుంచి? అంటే కెరీర్ జనరల్ ఎక్స్పీరియన్సెస్ అండి, ఒకటనే కాదు, ఎన్నో నేర్చుకున్నాను. ఎక్కడో ఇన్స్పైర్ ఇలా చేయాలరా మనం అనిపించడం కానీ, అమ్మో మనం ఇలా చేయలేము అనిపించడం కానీ, అమ్మో అది మహేష్ బాబు చేయాలి, ఎక్కడ మీకు కళాకారులు కదా ఎమోషన్ ఉంటుంది, అలా చేసేయాలి మనం. అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా నాకు బాగా నచ్చిందండి. అంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు జర్నీలో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏదైనా ఎవరైనా చేయగలరు. ఫస్ట్ అయితే భయం వేస్తుంది, దాని తర్వాత చూసి ఓకే చేయొచ్చు, ధైర్యం వస్తుంది, అదైనా వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్కసారి ఆయన సినిమాలు చూసి మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంది, ఇలాంటి ఒక సినిమాలు చేయాలి అన్న ఎన్నో సినిమాలు ఉన్నాయి. అసలు ఒక్కడు కానీ, పోకిరి కానీ, ఇట్స్ ఆల్ హిస్ థింగ్. క్యారెక్టర్ దూకుడు కానీ ఆ క్యారెక్టర్కి తనిచ్చిన ఏదో ఉంది. ఇట్స్ ఆల్వేస్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే, డైరెక్టర్ ఎంతైనా స్టోరీ రాసుకోండి, ఎలాంటి ఒక క్యారెక్టర్ అయినా ఇమాజిన్ చేసుకొని, ఆ క్యారెక్టర్తో పాటు కొంత యాక్టర్ది ఉంటుంది, యాక్టర్ది చరిస్మా, యాక్టర్ది 100%. సో ఆ పోక్రీలో ఆయన చెప్పిన కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ, దూకుడులో ఆయన చెప్పిన వే ఆఫ్ ఇది కానీ, ఈ యాడెడ్ దిస్ లేయర్, ఆయన అలాగే ఫన్ చేస్తాడు బయట. అవునా? ఇంట్లో దూకుడు ఫన్ ఉంటుంది కదా. అవును, పోలీస్. సో అట్లా ఫన్ చేస్తాడు. సో దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అటాచ్డ్. అప్పుడే బాగా వెళ్తుంది. ఆ బ్రహ్మానందం గారు మహేష్ బాబు చేసే సీన్లు అబ్బా మళ్ళీ వేసాడు అని, అవన్నీ అంత బాగా వాడారు. అవును, తర్వాత సోషల్ మీడియాలో. అవునవును. అంటే అలాంటి నార్మల్గా మహర్షి సినిమా చేసినప్పుడు కూడా మహేష్ బాబు స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. అంటే ఒక లిబరల్గా, ఫ్రీగా, ఒక ఈజీ కామెడీ చేయడం, అవన్నీ తర్వాత సర్లేరు నీకెవరిలో ట్రైన్ సీక్వెన్సెస్ అవన్నీ క్రియేట్ అయ్యాయి. అవన్నీ కూడా ఇది వర్సటైల్ యాక్టర్ అని ఏదైనా చేయగలరు, ఎమోషన్, ఫన్. అంటే అలాంటి ఫన్నీ క్యారెక్టర్ నువ్వు ఎప్పుడు నీకు అనిపించట్లేదా? అలాగా ఈజీగా అసలు ఆ పంచ్ డైలాగులు, ఆ మాస్ టచ్ అలాగ చేయాలని అనిపించలేదు? కొద్దిగా అక్కడ చేశాను. ఇప్పుడు SMS నా ఫస్ట్ సినిమా చూస్తే కనుక కొద్దిగా జోవిల్నెస్ ఉంటుంది. మీరు ఈవెన్ సమూహంలో కూడా ఒక పార్ట్స్లో మీరు చూడొచ్చు, యూ కెన్ సీ సమ్ థింగ్స్. అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వస్తాయని చూద్దాం. చూసారు, చాలా మంది వస్తున్నారు. అవునా? ఇలా టు పిక్ ద రైట్ స్క్రిప్ట్. ఓకే.